హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేశానండి. ఇలాంటి రెసిపీస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడైతే మనము మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇది చేయడానికి ఫస్ట్ నేను పెసరపప్పు ఉంటాయి కదండి, వాటిని 2 గ్లాసెస్ నానబెట్టానండి. నానబెట్టి వాటిని మంచిగా వాష్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. వీటిలోకి నేను ఏం చేశానంటే కొర్రలు తీసుకున్నానండి. కొర్రలు మనకి హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కావచ్చు, అలాగే మనం రైస్కి బదులుగా సబ్స్టిట్యూట్ ఫుడ్గా మనం కొర్రలు తీసుకోవచ్చండి. స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించదు. అయితే మనం దీన్ని రైస్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు చట్నీ, పప్పుచారు ఇలాంటి వాటిలో బాగుంటుంది. రిమైనింగ్ కర్రీస్లో అంత టేస్ట్ అనిపించదు, టేస్ట్ సరిగా ఉండదు మిగిలిన కర్రీస్లో అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను అలా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా దీన్ని ఫస్ట్ టైం రైస్కి బదులుగా మీరు దీన్ని కుక్ చేసుకున్నట్లయితే కొర్రల్ని, అది చట్నీలో అయినా లేకపోతే పప్పుచారులో అయినా తినేలాగా, అంటే ఆ కర్రీస్ చేసినప్పుడు దీన్ని మీరు కుక్ చేసుకొని తినేయొచ్చండి. ఇప్పుడు వీటిని మంచిగా కడుక్కున్నాము. అయితే నేను ఫస్ట్ జార్లో కొర్రలు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం టైం టేకింగ్ కదండి, అంటే మనము పెసరపప్పుతో కంపేర్ చేస్తే ఇది టైం ఎక్కువ పడుతుంది కదా. దానికోసం నేను ఫస్ట్ దీన్ని తీసుకొని వీటిలో వాటరే వేయకుండా జస్ట్ మెత్తగా వరకు గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగైంది అనుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. వీటిని ముందు రోజు నైటే నానబెట్టానండి నేను. కొంచెం ఎక్కువ నానితేనే మనకి త్వరగా గ్రైండ్ అవుతాయి ఇవి. అప్పుడప్పుడు నానబెట్టుకొని 1 అవర్ 2 అవర్స్కి అలా అయితే మనకి అంత ప్రాపర్గా గ్రైండ్ అవ్వదండి. సో నేను వాటర్ ఏమి వేయకుండా ఇలా గ్రైండ్ చేశాను. ఇందులో ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ నేను దీన్ని మిక్సీ పట్టి మెత్తగా అయ్యే వరకు మనం ఈ పిండిని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు రైస్ ఆపేస్తాం, దానికి సబ్స్టిట్యూట్స్ ఏమేమి ఉంటాయా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాము. అలాంటి టైంలో దాలియా, జవరవ్వ, అలాగే బాస్మతి రైసు, కొర్రలు ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి మనకి. కన్సిస్టెన్సీ చూసారు కదా, నేను కొంచెం వాటర్ వేసి దీని మొత్తాన్ని, ఇది ఓన్లీ కొర్రలే అండి. ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నాను. ఆ కొర్రలు మొత్తం అలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెసరపప్పు వేసి దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని మనము ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసిన దాన్ని ఆ కొర్రల్లో యాడ్ చేసేసుకొని మనము మన రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్, అంటే బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఏం తీసుకుంటే మనం క్విక్గా వెయిట్ లాస్ అవుతాము, అలాగే అవి మనకి ఎలా హెల్ప్ అవుతాయి, ఏం తింటే టమీ ఫుల్గా ఉంటుంది, అలాగే అది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవ్వాలి, అలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అలాగే మనం బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఏమేమి రెసిపీస్ చేస్తున్నాం, ఆ రెసిపీస్కి ఏ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు బ్యాటర్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొర్రల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనకి నచ్చినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో. నేనైతే ఇట్లాంటి, అంటే రైస్కి బదులుగా ఇవి తీసుకోవడం, ఇట్లాంటి వాటితోనే నా స్టమక్ని ఫుల్గా ఉండేలాగా చూసుకుంటాను. అంటే ఫుల్గా అంటే మనం తినలేని దానికన్నా ఎక్కువగా తినేసేసి అలా కాదండి. మనం నార్మల్గా ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తిన్నామనుకోండి, దాలియా 1 కప్ తింటాం. ఎలా 2 కప్స్ రైస్ తినేవాళ్ళము 1 కప్ దాలియాతో ఎలా అడ్జస్ట్ అవుతాం? అండ్ అక్కడ రైస్ కూడా తీసుకోవట్లేదు, దాన్ని మనం ఎలా సాటిస్ఫాక్షన్తో మీల్స్ తీసుకుంటామంటే, నేను ఒక బౌల్ దాలియాలోకి 2 కప్స్ ఆఫ్ కర్రీ తీసుకుంటాను. అక్కడ ఏమవుతుంది, మనకి కర్రీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి టమీ ఫుల్గా ఉంటుంది. సో అట్లాగే ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఆకలి అనిపించదు. అలాగే ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తీసుకుంటే ఆ డే మొత్తం కూడా మనకి చాలా హాయిగా స్మూత్గా మూవ్ అవుతుందండి.
నేనైతే అలాగే ప్రిఫర్ చేస్తాను. నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి వాటరీ ఫ్రూట్స్, వాటర్‌మిలన్, మస్క్ మిలన్, కీరా, క్యారెట్, అలాగే ఓట్స్‌తో చేసేటటువంటి దోస, నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటోసు, ఇవన్నీ కూడా నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉంటాయండి. వాటితో పాటు సమ్‌టైమ్స్ మనకు కూడా ఉంటాయి కదండీ కొన్ని క్రేవింగ్సు. ఈరోజు ఆనియన్ దోస తినాలని అట్లా. అలా అనిపించినప్పుడు నేను ఈ బ్యాటర్‌తో మనం ఏమైతే దోసతో చేసుకుంటామో సేమ్ బ్యాటర్, ఇప్పుడు మీరేమైతే చూస్తున్నారో ఈ బ్యాటర్‌తో దోస చేసుకుంటాను. గుంట పునుగులు వేసుకుంటాను. అలాగే దీన్ని ఇడ్లీ కావాలి అనుకుంటే ఇడ్లీ పాత్ర ప్లేట్స్‌కి పెట్టుకొని ఆవిరితో ఉడికించుకొని తింటాను. అయితే ఇట్లా పెసరపప్పు వీటితో చేసినయి మనకి టేస్టీగా అనిపించాలంటే ఊరగాయ చట్నీ అయితేనే బాగుంటుందండి. అది దోస అయినా ఇడ్లీ అయినా ఇప్పుడు మనం చేసే గుంట పునుగులైనా కూడా ఊరగాయ చట్నీ లేకపోతే అంత టేస్ట్ అనిపించదు పప్పు చట్నీ. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందుకే షేర్ చేస్తున్నాను. మనకి కావాల్సినంత బ్యాటర్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను. అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీస్ మిక్స్ చేసుకున్నాను. నచ్చితే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసాను. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేసేయండి, నచ్చితే యాడ్ చేసుకోండి. అది తింటే కలర్ఫుల్గా ఉంటుంది కదండి. అసలే మనం నార్మల్ ఫుడ్ తీసుకోవట్లేదు, అందరు తినేది లైక్ పూరి, దోశ, చపాతీ ఇలాంటి వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వడం కోసం మనం ఇలా తీసుకుంటున్నప్పుడు దాన్ని కొంచెం కలర్ఫుల్గా చేసుకున్నాం అనుకోండి, తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మనకి వెయిట్ కూడా చక్కగా మనం అనుకున్నంత వెయిట్ లాస్ అయితే అవ్వగలం. బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ గుంట పునుగులు వేసే ప్యాన్ పెట్టి అందులో కొంచెం 2 or 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ నేను ఈ గుంట పునుగులు వేసే ప్యాన్కి ఔటర్ సర్కిల్కి ఫిల్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే దానికి కొంచెం ఫ్లేమ్ అంతా క్విక్గా స్ప్రెడ్ అవ్వదు కదండి, సిమ్లో చక్కగా కుక్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా నేను ముందే మధ్యలో ఉన్న వాటిలో వేసేసాను అనుకోండి, మాడిపోతాయి, చుట్టుపక్కల ఏమి కుక్ అవ్వవు. సో అందుకని నేను ముందు ఔటర్ లేయర్ వేసేసుకొని ఈ విధంగా మనము అందులో వేసుకొని లిడ్తో కవర్ చేసి ఒక 5 to 7 minutes తర్వాత మనం లిడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉండిందండి. వీటిని మళ్ళీ మనం వెనక్కి తిప్పుకొని కాలే వరకు చూసుకొని మనం తినేసేయచ్చు. నేను కొంచెం ఆయిల్తోనే చేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ముందు చెప్పున్నాను కదా, ఊరగాయ చట్నీ బాగుంటుంది వీటిలోకి పప్పు చట్నీ కన్నా కూడా. సో ఇలాంటి టేస్టీ డిషెస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ టు దెమ్ ఆల్సో. సో ఇప్పుడు మన టేస్టీ గుంట పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.